హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండల కేంద్రంలో సన్నబియ్యం లబ్ధిదారు నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్ భోజనం చేశారు. సిద్దిపేట జిల్లా అక్టపేట భూంపల్లి మండలంలో గత కొంతకాలం నుంచి గ్రామస్తులకు ముదిరాజ్ సంఘానికి జరుగుతున్న సమస్య సద్దుమణిగింది. భూభారతి చట్టంపై పొన్నం ప్రభాకర్ అవగాహన సదస్సులో పాల్గొని ప్రజలకు చైతన్యవంతం చేశారు. టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రజతోత్సవ సభ మెదక్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్పీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. ఈ వారం జరిగిన మరింత సమాచారం మెదక్ జిల్లా నుంచి మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. ఈ వారంలోపు జరిగిన సంఘటనలు చూసుకున్నట్టయితే హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీలో భాగంగా కోహెడ మండల కేంద్రంలో తలారి చంద్రయ్య అనే ఇంట్లో సన్నబియ్యం కార్యక్రమానికి తినడానికి మంత్రి ప్రభాకర్ అంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో సన్నబియ్యం భాగంగా తినే కార్యక్రమం చేశారు. దీనికి ఆ తలారి చంద్రయ్య ఇంటికి కలెక్టరు మరియు కాంగ్రెస్ నాయకులు స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళి స్వయంగా ఇంట్లో అందరి సమక్షంలో తిన్నారు. ఈ విధంగా అంటే మాట్లాడుతూ సన్నబియ్యము అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకము. ఇందిరమ్మ ఇల్లు, స్త్రీ మహిళా పెన్షన్ కావచ్చు, మహిళా ఉచిత బస్సు అంటే ఇటువంటి అనేక పథకాలు అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇదే విధంగా సన్నబియ్యం కూడా అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య కలెక్టర్ మధ్య తినడం జరిగింది. సన్నబియ్యం అనేది ఒక కేంద్రంలో కాదు, ఏ రాష్ట్రంలో కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా పెట్టిన స్కీము. ఇప్పటికే అమలు చేసినవన్నీ ఇప్పటికే ప్రవేశపెట్టినవన్నీ అమలు చేసిన పరిస్థితి జరిగింది. ఇంకా మునుముందు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం. సన్నబియ్యం వల్ల ఇప్పటికీ చాలా లబ్ధి పొందురు. ఇంకా సన్నబియ్యం వల్ల తినకి ఇంకేం భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయాలో దాన్ని ప్రభుత్వం ఆలోచిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సిద్దిపేట జిల్లా కలెక్టరు మరియు డిఎస్ఓ, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసరు మరియు తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. స్వయంగా వాళ్ళ ఇంట్లో కూర్చొని తినడం జరిగింది. దుబ్బాక నియోజకవర్గం హబ్సిపూర్ గ్రామంలో ముదిరాజ్ కులస్తులకు మత్స్యకారులకు వాగ్వాదం జరిగింది చెప్పాలి. గత 30 సంవత్సరాల నుంచి చేపలు పట్టడానికి ఇద్దరి మధ్య తగాదా నెలకొందని చెప్పాలి. 30 సంవత్సరాల నుంచి మేము పట్టుకోవాలి అంటే మేము మత్స్యకారుల మధ్య ముదిరాజుల మధ్యలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ విధంగా ముదిరాజు పెద్దలు కావచ్చు, ముదిరాజు కులస్తులు కావచ్చు కోర్టును ఆశ్రయించడం జరగడంతో నిన్న కోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చింది. ఇద్దరు సరి సమానంగా పట్టుకోవడం అనగా కోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చింది. దీంతో ముదిరాజు కులస్తులు మాత్రం పెద్ద ఎత్తున హర్షరీతాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సిఐ ఆధ్వర్యంలో కోర్టు స్టే ఉత్తర్వులు పట్టుకొని స్థానిక చెరువుల దగ్గర చేపలు పట్టడం జరిగింది. ఈ విధంగా ముదిరాజు పెద్దలు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల కళ ఇది. ఇప్పటికీ మేము ఎప్పటికూ మా మత్స్యకారులకు మా ఊరిలో గొడవ జరుగుతుంది, కానీ కోర్టు కూడా మాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తాం. మాకు కూడా సహకరించిన ఇటు కోర్టు సిబ్బంది అంటే అడ్వకేట్లకు, కుల పెద్దలకు, ఇటు మత్స్యకారులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఓవరాల్గా 30 సంవత్సరాలు చేసిన ఘర్షణ ఇప్పుడు తొలగిందనే చెప్పాలి. హుస్నాబాద్ నియోజకవర్గంలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ విధంగా మాట్లాడుతూ గతంలో ఉండే అక్రమాలన్నీ తొలగించే విధంగా ఇప్పుడు భూభారతి చట్టం వెలువడిందని చెప్పి ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా మన దున్నే భూమిదే ఎవరి భూమి వాళ్ళైతే ఎలాంటి లిటికేషన్ ఉన్నా కూడా ఈ భూభారతి సైట్ ద్వారా పరీక్షణ చేసుకోవచ్చు. కావాలని ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క వ్యవసాయదారు, ప్రతి ఒక్క భూమి హక్కుదారుడు ఈ భూభారతి చట్టం గురించి తెలుసుకొని భూభారతిలో ప్రతి ఒక్కడు దరఖాస్తు చేసుకోవాలని, ఏమైనా తప్పులున్న స్థానిక కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు పెడితే వెంటనే అది క్లియర్ అవుతుందని చెప్పి భూభారతి వల్ల గత ప్రభుత్వం వల్ల జరిగిన దోపిడీ అంటే నష్టానికి గురైనవన్నీ ఈ భూభారతి చట్టం ద్వారా క్లియరెన్స్ చేసుకోవచ్చు. ఇక మీద ప్రజలు కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని భూభారతిని అప్లై చేసుకునే విధంగా అంటే మన భూమిని కాపాడుకునే విధంగా భూభారతి సహకరిస్తుందని ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఇటు కలెక్టర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భూభారతి వల్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు జరిగాయి. ఇదే విధంగా దీనికి అక్రమాలకు తావు లేకుండా భూమి ఎవరైతే భూమి ఉందో లిటికేషన్ భూమి ఉంటే లిటికేషన్, వారసత్వ భూమి ఇలా రకరకాలుగా ఉన్న భూములను భూభారతి చట్టం ద్వారా అప్లై చేసుకుంటే అవి ఆ సమస్యలు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పిన పరిస్థితి. గత కొన్ని రోజుల క్రితం ఒక చిన్న పాప ఇటు హరీష్ రావు మా తండ్రి లేడు అని ఆత్మవిశ్వాసంతో సభ మీద ఏడుస్తుంటే అందరికి తెలిసిన విషయమే. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. స్వయంగా ఆ సభ మీద మాట ఇచ్చినట్టుగా ఆ సాత్విక స్ప్రింగ్ డైల్ స్కూల్ సిద్దిపేట చెందిన 7వ తరగతి విద్యార్థిని గతంలో మా నాన్న చనిపోయాడు అని ఒక భావోద్వేగంతో మాట్లాడేసరికి మంత్రి హరీష్ రావు హక్కును తెచ్చుకొని నువ్వేం బాధపడకు నేనున్నా అంటూ ఆ రోజు మాట ఇచ్చారు. ఖచ్చితంగా నీతో టిఫిన్ చేస్తా, నీ బాగోగులు చూస్తా అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చడం జరిగింది. ఈ హామీలో భాగంగా కూడా నిన్న స్వయంగా సిద్దిపేట క్యాంప్ ఆఫీస్కి హరీష్ రావు ఆ పాప తల్లిని పిలిపించుకొని స్వయంగా ఆమె చేతులతో వడ్డించి వాళ్ళందరితో తినసాగాడు. ఈ వార్తకు అంటే ఈ హరీష్ రావుకు చెల్లించి ప్రముఖ వ్యాపారవేత్త తిరుమల రెడ్డి కూడా స్వయంగా వచ్చి నా వంతు నేను సహాయం చేస్తా అని చెప్పి 2 లక్షల చెక్కు హుటాహుటిన అప్పటికే 2 లక్షల
లక్షల చెక్కున పాపకి ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆ పాప భవిష్యత్తు నేనే చూసుకుంటా అని చెప్పి కూడా మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సందర్భంగా తల్లిదండ్రులకు పిల్లలకు మీరు చదువుకుంటే భవిష్యత్తులో మంచి ప్రయోజకులు అవుతారు, కానీ తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు. ఈ పాప మాటలు చూసి నేను మొత్తం భావోద్వేగానికి లోనైనా, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని కూడా భావోద్వేగానికి లోనైన పరిస్థితి తెలిసిందే. అదేవిధంగా ఈరోజు క్యాంప్ ఆఫీస్లో స్వయంగా ఆ పాపను పిలిపించుకొని తిండి తినతో పాటు 2 లక్షల తిరుమలరెడ్డి స్థానిక వ్యాపారి తిరుమలరెడ్డి 2 లక్షల చెక్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులున్నా పాప భవిష్యత్తును మేము చూసుకుంటామంటూ తల్లికి బిడ్డకు హామీ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మాట ఇచ్చిన ప్రకారం హక్కును చేర్చుకొని ఆ భవిష్యత్తు చూసుకుంటానని కూడా మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఓవరాల్ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుదర్శన్తో నాగరాజు, మెదక్ నుండి.